ఇండియా పాకిస్తాన్ మధ్య అసలైన యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్న రాత్రి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని 12 నగరాలలో బ్రాహ్మోస్ మిసైల్స్ ను దించింది. మొట్టమొదటిగా బ్రాహ్మోస్ దిగింది. ఇస్లామాబాద్ లోని ఐఎస్ఎస్ విక్రాంత్ నుండి MiG-29 యుద్ధ విమానాలు కరాచీ పోర్ట్ లోని 8 నుండి 12 మిసైల్స్ ను దించాయి. అలా దించాయని వార్తలు వస్తున్నాయి. కోల్కతా క్లాస్ డిస్ట్రాయ్స్ కరాచీ పోర్ట్ పైన మిసైల్స్ ను దించింది. అఫీషియల్ గా యుద్ధం మొదలైంది. ఇండియా 2 JF-7 యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన విషయాన్ని స్వయాన పాకిస్తాన్ DGISPRA ఒప్పుకున్నారు. ఒకసారి వీడియో చూడండి. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. నిన్న రాత్రి రాజస్థాన్ బోర్డర్ లో 2 పాకిస్తాన్ పైలట్స్ ను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఒక అమెరికన్ మేడ్ ఆఫ్ 6 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ తమ క్రౌన్ జవాన్ అని చెప్పుకునే తిరిగి F-6 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేయడం జరిగింది. 2 చైనీస్ మేడ్ JF-7 4th జనరేషన్ యుద్ధ విమానాలను జైసల్మేర్ అఖ్నూర్ లో ధ్వంసం చేశారు. రాజస్థాన్ బోర్డర్ లో దొరికిన 2 పాకిస్తాన్ పైలట్స్ లో ఒకడు అమెరికన్ మేడ్ 4th జనరేషన్ F-16 యుద్ధ విమానాన్ని నడిపాడని వార్తలు వస్తున్నాయి. ఇంకొక పైలట్ చైనీస్ మేడ్ JF-17 యుద్ధ విమానాన్ని నడిపాడు. ఇప్పుడు 2 పాకిస్తాన్ పైలట్స్ ఒక ఇంట్రాగేషన్ అభినందన్ గారు చేస్తారు. ఇంట్రాగేషన్ మీడియా సైతం కవర్ చేసిన విషయం ఇండియా నిన్న ప్రయోగించిన ఇజ్రాయెల్ యొక్క కమీకజే డ్రోన్స్ లోహర్ లో ఉన్న ఒక HQ-9 బ్యాటరీని ధ్వంసం చేసిందని అమెరికన్ మేడ్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ అయిన F-16 యుద్ధ విమానాన్ని S-400 ధ్వంసం చేసింది. నరేంద్ర మోడీ గారు వచ్చి పాకిస్తాన్ క్షమించు అన్న ఇండియన్ ఆర్మీ క్షమించే పరిస్థితిలో లేదు. ఇంకా యుద్ధం మొదలైంది. బికాస్ పాకిస్తాన్ పహల్గామ్ లో చేసింది ఉగ్రవాదం కాదు, ఉగ్రవాదం కంటే ఘోరం. భార్య పిల్లల కళ్ళ ముందు భర్తను తల్లిదండ్రులను చంపితే ఎవరైనా ఊరికే ఉంటాడా? నిన్న రాత్రి నుండి బ్రాహ్మోస్ మిసైల్ ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండిలో దిగాయి. చూస్తూ ఉంటే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ నగరాలకు బీగం వేసి వచ్చేలా ఉంది. ఎందుకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పంజాబ్ లో పాకిస్తాన్ యొక్క ముఖ నగరాలపై దాడి చేస్తుంది? ఎందుకు నిన్న రాత్రి మిసైల్స్ తో దాడి చేసింది? ఎందుకని ISS విక్రాంత్ ను దించారు అనడానికి ఈ టైమ్ లైన్స్ ను తెలుసుకోవాలి. పాకిస్తాన్ పంజాబ్ అమృత్సర్ లో దాడి చేసిందని అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ వచ్చాయి. యాక్చువల్లీ నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ మనపై డ్రోన్స్ అండ్ మిసైల్స్ ద్వారా దాడి చేసింది. పాకిస్తాన్ దాడి చేసిన విషయాన్ని ఆపరేషన్ సింధూర్ ను బ్రీఫ్ చేసిన వోమికా సింగ్ గారు, సోఫియా ఖురేషీ గారే ధృవీకరించారు. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. నిన్న రాత్రి పాకిస్తాన్ ఇండియన్ సైడ్ లో ఉన్న ఈ మ్యాప్ లో చూడండి. ఈ గ్రీన్ కలర్ ఏరియాస్ లో దాడి చేసిన మాట వాస్తవం. దాదాపు 10కి పైగా లొకేషన్స్ లో దాడి చేశారు. అయితే పాకిస్తాన్ పంపిన మిసైల్స్ అండ్ డ్రోన్స్ ను ఇండియా యొక్క ఇంటిగ్రేటెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గాలిలోనే ధ్వంసం చేసింది. మేబీ కొన్ని మాత్రమే ఇండియన్ సైడ్ లో హిట్ అయి ఉంటాయి. భారత్ దగ్గర 4 లేయర్స్ ఆఫ్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. 1 పృథ్వీ, 2 ఆకాష్, 3 S-400, 4 బకార్ 800. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని తర్వాత చెప్తా. ఎందుకని ఈ మిసైల్స్ పూంచ్ లోని పాకిస్తాన్ మనపై దాడి చేసినప్పుడు ఆర్టిలరీ షెల్స్ ను ఆపలేకపోయాయి అనే విషయాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పాకిస్తాన్ నిన్న ఉదయం పంజాబ్ లో ఉన్న సిక్కులకు అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేయడానికి ట్రై చేసింది. పాకిస్తాన్ ఎక్కువ పెట్టిన మిసైల్స్ అన్ని అటువైపు వెళ్లాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే గోల్డెన్ టెంపుల్ పైన ఫస్ట్ దాడి చేసి ఇండియన్ ఆర్మీని గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేసింది. మిసైల్స్ ను మిస్ఫైర్ చేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రపగెండా చేసి ఇండియన్ సిక్కులకు మరియు ఖాలిస్తాన్ ఇండియన్ ఆర్మీతో గొడవ పడేలా చేయాలి. ఇండియా లోపల సివిల్ వార్ రేపాలని చూశారు. గేమ్ అర్థం చేసుకోండి. పూంచ్ లో కూడా వీళ్ళు గురుద్వారా పైన దాడి చేశారు. 6 మంది సిక్కులను చంపేశారు. వీళ్ళు కావాలని సిక్కులను టార్గెట్ చేస్తున్నారు. భారత్ లో ఉన్న భారతీయులు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ ఇన్ఫర్మేషన్ నమ్మకూడదు. 0.5 గాలు భారతీయుల మొరలను దెబ్బతీయడానికి ఇండియన్ ఆర్మీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళపైన ఒక కన్నేసి ఉండాలి. నిన్న పాకిస్తాన్ మనపై డ్రోన్స్ అండ్ మిసైల్స్ తో దాడి చేసింది. దమ్మున్న భారత సైన్యం దీన్ని అక్నాలెడ్జ్ కూడా చేసింది. అయితే పాకిస్తాన్ మిసైల్స్ ను మనం గాలిలోనే ధ్వంసం చేశాం. పాకిస్తాన్ పంపిన ఏ ఒక్క మిసైల్ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేయలేదు. సో ఈ పాకిస్తాన్ దుస్సాహసానికి ప్రతీకారంగానే నిన్న ఉదయం 9 గంటల నుండి పాకిస్తాన్ లో లోహార్ లో, కరాచీలో, రావల్పిండిలో, గుజరాన్వాలా ఇలా 9 నగరాల పైన మనం కామికజే రాక్షసి డ్రోన్స్ ను పంపి దాడి చేశాం. ఈ కామికజే ఇజ్రాయెల్ డ్రోన్స్ లోహార్ లో ఉన్న పాకిస్తాన్ H-9 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది. ఇది కదా న్యూస్ అంటే. ఈ విషయాన్ని స్వయాన ఇండియన్ ఆర్మీ నిన్న ప్రెస్ బ్రీఫింగ్ లో ఒప్పుకుంది. పాకిస్తాన్ లో అమ్మాయిలను అణిచివేసే మద్రాసా ఉగ్రవాదులను సోఫియా ఖురేషీ అనబడే ఇండియన్ ముస్లిం అమ్మాయి ఉదయం పూట సింహం లాగా చంపి సాయంత్రానికి మీడియా ముందు వచ్చి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్. సో నిన్న మన డ్రోన్స్ లోహర్ లో ఉన్న చైనీస్ HQ-9 బ్యాటరీ తగలబెట్టేశాయి. ఈ యొక్క HQ-9 బ్యాటరీ యొక్క విలువ 432 crores. దీన్ని ధ్వంసం చేయడానికి వాడిన డ్రోన్ యొక్క ధర కేవలం 15 లక్షలు మాత్రమే. ఈ భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ HQ-9 పైన కెమికజే డ్రోన్స్ ఎలా దాడి చేశాయంటే నిన్న ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్ మేడ్ హెరోన్ కెమికడైజ్ డ్రోన్స్ ను వాడిందని చెప్పా కదా. ఈ డ్రోన్స్ లో ఫ్రీక్వెన్సీ హ్యాపింగ్ రాడార్స్ ఉంటాయి.
దీని ఇంకా సింపుల్ గా చెప్తా, దీన్ని స్కిప్ చేయొద్దు. వీడియో చాలా బోరింగ్ గా ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న HQ-9 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీన్నే సిగ్నల్ లేదా ఛానల్ అంటారు. ఫ్రీక్వెన్సీను హెడ్స్ తో మెజర్ చేస్తారు. ఒక హెడ్స్ అంటే సెకండ్ కు ఒక వేవ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. 1 కిలో హెడ్స్ అంటే సెకండ్ కు 1000 వేవ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. HQ-9 యొక్క ఛానల్ 3 GHz అనుకోండి. అంటే ఇవి ఒక సెకండ్ కు 3 బిలియన్ టైమ్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఇండియా పంపిన కామికేజ్ జెడ్ డ్రోన్స్ ను ఈ ఛానల్ ఈ ఫ్రీక్వెన్సీ జామ్ చేస్తాయన్నమాట. ఈ 3 GHz ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ను పంపి HQ-9 ను కన్ఫ్యూజ్ చేస్తాయని ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరైనా ఉంటే దీని కామెంట్స్ లో ఇంకా డీటెయిల్ గా చెప్తారని అనుకుంటున్నాను. ఇలా జామ్ అయినప్పుడు HQ-9 డిటెక్షన్ శక్తిని కోల్పోతుంది. సో నిన్న మధ్యాహ్నం లోహర్ లో ఉన్న HQ-9 చైనీస్ బ్యాటరీని కేవలం 15 లక్షల డ్రోన్ ధ్వంసం చేసి పడేసింది. ఆపరేషన్ సింధూర్ లో చాలా పెద్ద హైలైట్ ఇదే. దీని తర్వాత నెక్స్ట్ హైలైట్ నిన్న రాత్రి జరిగిన బ్రహ్మోస్ దాడులు. 3వ హైలైట్ పైలట్స్ ను పట్టుకోవడం. 4వ హైలైట్స్ అమెరికన్ F-6 యుద్ధ విమానాలను ధ్వంసం చేయడం. ఇక్కడ నుండి ఇండియన్ ఆర్మీ అసలు రూపాన్ని చూస్తారు. IS విక్రాంత్ రంగంలో దిగింది. అంటే పాకిస్తాన్ రోజులు లెక్క పెట్టుకోవాలి. సో నిన్న మధ్యాహ్నం ఇండియన్ డ్రోన్ స్ట్రైక్ చేసిన ఏరియాస్ ఆరెంజ్ కలర్ లో చూడండి. ఆల్మోస్ట్ అన్ని పాకిస్తాన్ సిటీస్ లో రుద్ర తాండవం చేశారు. ఈ కామికాజే డ్రోన్స్ అటాక్ కు ప్రతీకారంగా నిన్న రాత్రి 7 లేదా 8 గంటల నుండి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పఠాన్కోట్, ఉదంపూర్, రజౌరీలో పాకిస్తాన్ ఒక్కసారిగా మిసైల్స్ అండ్ స్పామ్ డ్రోన్స్ తో దాడి చేసింది. స్పామ్ డ్రోన్స్ అనేవి చాలా డేంజరస్. ఇవి గ్రూప్ గా వచ్చి దాడి చేస్తాయన్నమాట. నిన్న పంజాబ్ అండ్ ఢిల్లీలో IPL మ్యాచ్ క్యాన్సిల్ అయింది కదా. ఫ్లడ్ లైట్స్ చెడిపోయి క్యాన్సిల్ అవ్వలేదు. అక్కడ నుండి కడుపు మండి పాకిస్తాన్ దాడులు చేసింది. కాబట్టే కరెంట్ బ్లాక్ అవుట్ చేశారు. మీరింకా IPL చూసే అవసరం లేదు. ఇంటర్నేషనల్ బోర్డర్ గవస్కర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ సూపర్ సోనిక్ మిసైల్స్ తో బౌలింగ్ చేస్తుంటే ఇండియా S-400 తో బ్యాటింగ్ చేస్తుంది. సో అగైన్ బ్యాక్ టు డ్రోన్స్. నిన్న రాత్రి పాకిస్తాన్ పంపిన డ్రోన్స్ అండ్ మిసైల్స్ ను మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆపిన దృశ్యం చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. 90% ప్రిసైజ్ గా అన్ని టార్గెట్ ను గాలిలోనే ధ్వంసం చేశారు. మేబీ 10% టార్గెట్ ఇండియన్ సైడ్ లో హిట్ అయి ఉంటాయి. లుక్, అన్నిటినీ ఆపడం ఏ మిషన్ వల్ల సాధ్యం కాదు. ప్రతి ఒక్క మిషన్ లో ఫుల్ ప్రూఫ్ అనేది ఉంటుంది. రేపు పాకిస్తాన్ మిసైల్స్ మనపై 1-2 హిట్ అయితే ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందని గొడవ చేయొద్దు. ప్రతి దాడుల్లో మన సైడ్ కూడా మిసైల్స్ పడతాయి. రజౌరీ, జమ్మూ కాశ్మీర్, పూంచ్ లో ఈ విజువల్స్ చూడండి. పాకిస్తాన్ మిసైల్స్ ను దాదాపు 99% గాలిలోనే ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. ఇవి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వీడియోస్ కాదండి. మన ఇండియన్ మేడ్ భారతీయ ప్రజలు రిలీజ్ చేసిన ఇండియన్ మేడ్ ఫొటోస్ ఇవి. ఏ ముహూర్తాన రష్యా నుండి S-400 ను కొన్నారో రష్యా ప్రజలు తెలివికి సెల్యూట్ చేయాలి. S-400 సింహంలా గర్జిస్తుంది. లిటరలీ దీనికి సుదర్శన చక్ర అని ఎవరు పేరు పెట్టారో కరెక్ట్ గా పేరు పెట్టారు. ప్రపంచ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ అనేది కేస్ స్టడీలా మారుతుంది. అక్కడ ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద శిబిరాలతో నాన్ న్యూక్లియర్ స్టేట్స్ తో బ్యాటిల్ చేయట్లేదు. 4 యుద్ధాలు ఓడిపోయిన అనుభవం ఉన్న పవర్ఫుల్ మిలిటరీతో పాకిస్తాన్ ఆర్మీతో న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశంతో బ్యాటిల్ చేస్తుంది. ఇది మామూలు విషయం కానే కాదు. ఇప్పుడు అసలు ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లైక్ S-400, పృథ్వీ, ఆకాశ్ వంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తాయి అనేది షార్ట్ ఫామ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మ్యాప్ లో చూడండి. ఇక్కడ నుండి పాకిస్తాన్ మిసైల్స్ ను, డ్రోన్స్ ను ఫైర్ చేస్తుంది. ఇండియా సైడ్ బోర్డర్ లో ఇండియా 6 టైప్ జిప్ లో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను మోహరించింది. మన దగ్గర 4 లేయర్స్ ఆఫ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. శత్రువుల యొక్క మిసైల్ 400 కిలోమీటర్స్ దూరంలో ఉంటే పసికట్టడానికి రష్యా యొక్క S-400 ఉంది. ఇక్కడ మిస్ అయితే మనం ఇజ్రాయిల్ తో జాయింట్ గా డెవలప్ చేసిన బరక్ 880 నుండి 100 కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రు మిసైల్ ను ఆపుతుంది. ఇక్కడ కూడా మిస్ అయితే 50 నుండి 800 కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రు మిసైల్ ను పృథ్వీ ఆపుతుంది. ఇక్కడ కూడా మిస్ అయితే 25 నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ఆపుతుంది. ఈ 4 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ మన దగ్గర ఉంది. ఈ మిసైల్ సిస్టమ్ లో రాడర్ అనేది ఒకటి ఉంది. ఈ రాడర్ రేడియో యాక్టివ్ సిగ్నల్స్ ను గాలిలో పంపుతుంది. ఒకవేళ ఏదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే డ్రోన్ లేదా మిసైల్ ఇండియా పైన దాడి చేయడానికి వస్తూ ఉంటే ఈ రాడర్ కు దొరికిపోతాయి. వీటిని గాలిలోనే ధ్వంసం చేయడానికి ఈ 4 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కౌంటర్ మిసైల్స్ ను గాలిలో పంపుతూ ఉంటాయన్నమాట. ఈ వీడియోలో చూడండి మిసైల్స్ ను ఎలా గాలిలో ధ్వంసం చేస్తున్నారో. పూంచ్ లో పాకిస్తానీలు 15 మంది భారతీయులను చంపేశారు కదా. ఎందుకని పూంచ్ లో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పని చేయలేదు అంటే పూంచ్ లో పాకిస్తాన్ అల్ట్రాజిస్ షెల్స్ అండ్ మోటార్స్ ద్వారా షెల్లింగ్ చేసింది. ఈ మోటార్ అనేవి చాలా తక్కువ హైట్ లో, చాలా తక్కువ డిస్టెన్స్ లో ఫైర్ అయ్యాయి. మేబీ 10 to 12 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఫైర్ అయ్యాయి. షార్ట్ రేంజ్ ఫ్లైట్స్ లో ఈ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయవు. మినిమం 25 నుండి 30 కిలోమీటర్ దూరంలో వస్తున్న శత్రు మిసైల్స్ ను మాత్రమే ఇవి పసిగడతాయి. సో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గేమ్ చేంజర్ గా మారింది. ఈ S-400 అమెరికా యొక్క F-16 యుద్ధ విమానాన్ని కింద పడేసింది.
ఇది మామూలు విషయం కాదు. ఇండియన్ ఆర్మీ ఇద్దరు పాక్ పైలట్స్ ను పట్టుకుంది. ఇండియన్ బోర్డర్ దాటి మనపై దాడి చేయడానికి వస్తూ ఉంటే ఇండియన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ అప్పటి 2019 బాలాకోట్ సమయంలో ఉన్న ఆర్మీ కాదు. S-400 ను రష్యా నుండి కొనకూడదు అని చెప్పి అమెరికా అప్పట్లో మనపై చాలా ప్రెజర్ పెట్టింది. కాస్త చట్టాల కింద మనపై ఆర్థిక నిబంధనలు కూడా వేసింది. కానీ ఇండియా S-400 వంటి సెట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీని కొనుక్కుంది. కాబట్టి ఈ రోజు తల ఎత్తుకొని తిరుగుతున్నాం. దీని గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎంతో మందికి షేర్ చేయండి.